హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో వీర్య కణాల సంఖ్య పెరగాలి అంటే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. ఈ ఆహార పదార్థాలను తీసుకోవటం వలన ఆ వీర్య కణాల సంఖ్య అమాంతంగా పెరుగుతుంది. ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్గా అంటే ఎవరైతే పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఫీమేల్ సైడ్లో చూసుకుంటే అండం ఎంత ఇంపార్టెంటో మేల్ సైడ్ చూసుకున్నా కూడా కణాల సంఖ్య అంత ఇంపార్టెంట్. కణాల యొక్క క్వాలిటీ కానీ మొటిలిటీ కానీ దీన్ని ఆధారం చేసుకొని పిల్లలు అనేవాళ్ళు ఆరోగ్యంగా హెల్దీగా పుడతారనమాట. ఇద్దరికి కూడా హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే హెల్దీ బేబీ అనేది వస్తుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళల్లో అంటే ఏదర్ ఫీమేల్ సైడ్ కావచ్చు మేల్ సైడ్ కావచ్చు ఏ ఒక్క చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఫీమేల్ సైడే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నట్లుగా అనుకుంటారు, కానీ మేల్ సైడ్ కూడా ఇప్పుడుండే కరెంట్ సిచ్యువేషన్స్లో అంత ఫాస్ట్ ఫుడ్స్ అంటే స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బెన్స్ అవ్వటం ఎన్నో రిస్క్ ఫ్యాక్టర్స్కి ఎఫెక్ట్ అవుతున్నట్టే ఎక్కువగా స్ట్రెస్కి గురవుతూ వాళ్ళ యొక్క కణాల సంఖ్యలు తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. సో ఈ కణాల సంఖ్యను ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతోనే ఇంప్రూవ్ చేసుకోవాలి. మరి ఆహార పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఫస్ట్ థింగ్ చూసినట్లయితే ఎగ్స్లో విటమిన్ ఈ ఉంటుంది, అలాగే కాల్షియం కావచ్చు, విటమిన్ సి కావచ్చు. వీటిలో ఎక్కువగా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. విటమిన్ ఈ అనేది ప్రోటీన్ అనేది క్వాంటిటీ కావచ్చు క్వాలిటీ కావచ్చు కణాలను ఇంప్రూవ్ చేసే గుణాలు ఈ ఎగ్స్లో ఎక్కువగా ఉన్నాయి. మీరు డైలీ బేసిస్లో ఎగ్ తీసుకోలేకపోయినా వీక్లీ థ్రైస్ అంటే వీక్లీ 3 సార్లు ఎగ్స్ని తీసుకోవడం మీ ఆహార పదార్థాల్లో చేర్చుకోవటం వలన క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అంటే కణాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పాలక్లో ఫోలేట్ అంటే ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంది. ఫోలిక్ యాసిడ్ వల్ల ఫీమేల్స్లో చూస్తే క్వాలిటీ ఆఫ్ అండం యొక్క క్వాలిటీ కావచ్చు, యొక్క షేప్ అండ్ సైజు కావచ్చు, అలాగే ఎగ్ మంత్లీ రిలీజ్ అవటంలో బేబీ డెవలప్ అవటంలో బేబీ ఇంప్లాంటేషన్లో సమయంలో ఈ ఫోలేట్ అండ్ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం కణాల యొక్క క్వాలిటీ కూడా అంటే యొక్క నాణ్యతను పెంచే గుణాలు ఈ ఫోలిక్ యాసిడ్లో ఉంది. కాబట్టి మీ డైలీ బేసిస్లో ఆకుకూరలలో ఎస్పెషల్లీ పాలక్లో ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందనమాట. సో సెకండ్ ఫుడ్గా మనం పాలక్ని తీసుకుందాం. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే బనానా కూడా చాలా మంచిదనమాట. బనానా అనేది ఒక క్వాలిటీ ఆఫ్ ఒక షేప్స్ని ఇఫ్ యూ సీ ద స్పర్మ్ చూసినట్లయితే దానికి హెడ్ నెక్ టైల్ అనేది ఉంటుందన్నమాట. షేప్ డిపెండ్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఇందులో ఉండే పొటాషియం కావచ్చు, సోడియం కావచ్చు, విటమిన్ సి కావచ్చు, డి కావచ్చు, ఇలాంటి విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ బనానా. కాబట్టి బనానాలో క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ షేప్ని కూడా మంచిగా చేసే గుణాలు బనానాస్లో ఎక్కువగా ఉన్నాయి. సో బనానాని డైలీ వన్స్ తీసుకుంటే కూడా నెక్స్ట్ డార్క్ చాక్లెట్ అనమాట. ఈ డార్క్ చాక్లెట్స్ ఇప్పుడు జనరల్గా ఉండే చాక్లెట్స్ ఉంటాయి కదా, అవి డార్క్ చాక్లెట్స్ కావు. డార్క్ చాక్లెట్స్ అని చెప్పి స్పెషల్గా మార్కెట్లో కూడా ఉన్నాయి. డార్క్ చాక్లెట్స్లో కూడా రిచ్ ఆ యొక్క స్పర్మ్ కౌంట్ని ఇంప్రూవ్ చేసే అంటే క్వాలిటీ కావచ్చు క్వాంటిటీ కావచ్చు షేప్స్ కావచ్చు హెల్దీ అయిన కణాలను ఇంప్రూవ్ చేయటం డార్క్ చాక్లెట్స్ ప్రథమ పాత్ర వహిస్తాయన్నమాట. డార్క్ చాక్లెట్స్ తీసుకోవటం వలన కౌంట్ 0 ఉండేవాళ్ళు కూడా వితిన్ 1 or 2 monthsలో కూడా వాళ్ళు కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ కౌంట్ని ఇంప్రూవ్ చేసుకున్నట్లు రీసెర్చర్స్ వెల్లడించారు. కాబట్టి డైలీ బేసిస్లో డార్క్ చాక్లెట్స్ తినకూడదు. కాబట్టి ఈ ఫుడ్తో పాటు ఒక డార్క్ చాక్లెట్ వీక్లీ 2 or 3 తీసుకోవడానికి ట్రై చేసిన మీలో కణాల సంఖ్య ఇంప్రూవ్ అవడంలో ప్రథమ పాత్ర వహిస్తుందన్నమాట. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే బ్రోకలీ అంటే గ్రీన్ కలర్లో ఉండే క్యాబేజీ లాగా ఉంటుందన్నమాట. ఇందులో ఉండే రిచ్ ఫోలేట్ కావచ్చు, మంచి విటమిన్స్, రిచ్ ఇన్ న్యూట్రిషియన్స్ ఫుడ్ అనేది అనమాట. దీన్ని సలాడ్స్ రూపంలో కావచ్చు, లేదంటే కర్రీ లాగా కావచ్చు, ఏ విధంగా అయినా కూడా బ్రోకలీ తీసుకోవటం వలన అమాంతమైన కణాల సంఖ్య పెరుగుతుంది అని చెప్పేసి మనకి స్టడీస్లో చెప్తూ ఉన్నారనమాట. సో ఈ బ్రోకలీని కూడా అంటే అవైలబుల్గా ఉంటే దొరికితే మాత్రం ఖచ్చితంగా బ్రోకలీని మీ యొక్క డైలీ బేసిస్ ఫుడ్లో చేర్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్స్ చూసినట్లయితే యాస్పర్గస్. వీటిని సలాడ్స్ రూపంలో కావచ్చు, లేదంటే ఏదైనా ఫుడ్స్ రూపం మీ డైలీ బేసిస్ ఫుడ్స్లో లైట్గా వాటిని వేసి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఈ యాస్పర్గస్లో
రిచ్ ఇన్ న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్నాయి. అందులో ఈ కణాలని ఇంప్రూవ్ చేయడంలో ప్రథమ పాత్ర వహిస్తున్నట్లుగా స్టడీస్ తెలియజేశారనమాట. సో ఈ ఆస్పర్గస్ దొరికితే మాత్రం ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకుంటే మంచిది. సో నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే పోమిగ్రానైట్. మీరు ఫ్రూట్ లాగా తీసుకోవచ్చు, జ్యూసెస్ రూపంలో తీసుకోవచ్చు, సలాడ్స్ ఫ్రూట్ సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకున్నా కూడా ఇందులో ఉండే న్యూట్రిషియస్ వాల్యూస్ వల్ల కణాలను క్వాలిటీ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు, వాటి యొక్క స్ట్రక్చరల్ చేంజెస్ కావచ్చు, దేనికైనా కూడా ఈ పోమిగ్రానైట్ అనేది కణాలను సంఖ్యను ఇంప్రూవ్ చేయడంలో ప్రథమ పాత్ర వహిస్తుందన్నమాట. సో మీ డైలీ ఫ్రూట్స్లో అంటే మీరు తీసుకుంటారు కదా, ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏదైనా ఫ్రూట్స్ మ్యాండేటరీ కదా, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కావచ్చు, ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీలో కావచ్చు. సో ఈ విధంగా మీరు పోమిగ్రానైట్ను కూడా ఒక ఫ్రూట్లో అన్ని ఫ్రూట్స్లో కల్లా పోమిగ్రానైట్ అనేది కణాలను అమాంతంగా ఇంప్రూవ్ చేస్తుందని అనమాట. సో నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే వాల్నట్స్. ఈ వాల్నట్స్ కూడా మంచి సోర్స్ ఆఫ్ విటమిన్స్తో కూడిందనమాట. ఎస్పెషల్లీ ఎవరికైతే కణాలు తక్కువగా ఉంటాయో ఈ వాల్నట్ అనేది ఇందులో ఉండే న్యూట్రిషియస్ వాల్యూస్ అనేవి సర్క్యులేషన్స్కి, ఎస్పెషల్లీ స్క్రోటం చుట్టూ ఉండే బ్లడ్ సర్క్యులేషన్స్కి ఎక్కడైనా క్లాట్స్ ఉన్నా కూడా, ఏదైనా నారోయింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ నారోయింగ్ ఉన్నా కూడా వాటిని డైల్యూట్ చేసి చక్కగా రక్త ప్రసరణ అందేలాగా చేస్తుంది. సో ఈ రక్త ప్రసరణ ఎప్పుడైతే రక్త ప్రసరణ అందుతుందో స్క్రోటల్ ఏరియాలో, అప్పుడు ఈ యొక్క క్వాలిటీ ఆఫ్ కణాల సంఖ్య అనేది అమాంతంగా పెరుగుతుంది. సో నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గార్లిక్లో ఉండే ఔషధ గుణాలు చెప్పనవసరం లేదు. ఎంతో చీప్గా ఇంట్లోనే ఈజీగా దొరికే ఈ గార్లిక్ వల్ల కూడా కణాల సంఖ్యని ఇంప్రూవ్ చేసుకోవచ్చని ఆశ్చర్యకరమైన గుణాలు ఇందులో ఉన్నట్లుగా పరిశోధకులు వెల్లడించారనమాట. సో గార్లిక్ కూడా మీ డైలీ బేసిస్లో తీసుకోవటం వలన చాలామంది డైరెక్ట్గా తీసుకుంటే అసిడిటీ వస్తుంది, బర్న్స్ లాగా అనిపిస్తుంది అని చాలామంది కంప్లైంట్స్ చేస్తూ అడుగుతూ ఉన్నారు. దీన్ని ఏ రూపంలో తీసుకోవచ్చు అంటే కర్రీస్లో యాజ్ యూజువల్గా మనం ఇండియన్ కల్చర్లో ఏ కర్రీలో అయినా గార్లిక్ని యాడ్ చేస్తూ ఉంటాం. ఈ గార్లిక్లో ఉండే ఔషధ గుణాల వల్ల కణాల సంఖ్యను ఇంప్రూవ్ చేయటం, అలాగే రక్త ప్రసరణని శుద్ధి చేయటం, కౌంట్కి ఇంప్రూవ్ చేసే సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి గార్లిక్ని మీ డైలీ బేసిస్లో యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు సంతానం లేరు, కౌంట్ తక్కువగా ఉంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ మెనూని అంటే నేను చెప్పిన ఆహార పదార్థాలని ఒకసారి ట్రై చేసి 2 months వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో 2 months 3 months తర్వాత కూడా మీకు తక్కువగా ఉందంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఫస్ట్ ఈ ఫుడ్ని యూజ్ చేసిన 2 monthsకి ఖచ్చితంగా 90 to 95% ఆఫ్ స్పర్మ్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మరి ఇదండి వీడియో. ఎవరైతే సంతానం లేకుండా కౌంట్ తక్కువగా ఉంటే బాధపడుతున్నారో ఈ ఫుడ్స్ని ఒకసారి ఫాలోఅప్ చేస్తారని, ఇది మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో ప్రజెంటేషన్. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.